ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఆరోగ్యం ఇచ్చేవాడు, బలం ఇచ్చేవాడు, శక్తి ఇచ్చేవాడు, ఆయుష్ ఇచ్చేవాడు ఆయనే. కనుక దేవుడు మనకు ఒక మాన్యువల్ ఇచ్చాడు. మనం బ్రతకడం కోసం ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఏం చెయ్యాలో, ఎక్కడి నుంచి వచ్చావో, ఎలాగొచ్చావో, ఎందుకు వచ్చావో అది నువ్వు తెలుసుకోవాలి. ఏదో గుడికి వెళ్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు అంటే కాదు. అప్పట్లో మీకు బలం చాలకపోయినందున ఆ పాలతోనే మిమ్మల్ని పెంచితే గాని బలమైన ఆహారంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు పసిబిడ్డలే. ఈ రోజు చాలా మంది వాక్యాలు చెప్తున్నారు, బైబిల్ చెప్తున్నారు, బైబిల్లో విషయాలు చెప్తున్నారు, కానీ బైబిల్కి సంబంధించి చెప్పట్లేదు, దేవుని మాటలు చెప్పడం లేదు. ఇది సైతాను దుర్బోధ జరిగిస్తున్నాడు. అందుకని 1వ యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో 1వ వచనం చదవండి. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయంలో కేవలం 1వ వచనం. అనేకులైన అబద్ధ బోధకులు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ప్రతి ఆత్మను నమ్మక ఆత్మలు దేవుని సంబంధమైనవో కావు, పరీక్షించుడి. సరే, అంత చక్కని మాట రాశాడు. బోధ కల్తీ అయిపోయిన రోజులు ఇవి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకో. తర్వాత చదవండి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చారని ఏ ఆత్మ ఒప్పుకొనునో దేవుని సంబంధమైనది. దేవుడు యేసు ప్రభువుని ఎవరైతే చెప్తారో ఆ ఆత్మ దేవుని సంబంధమైనదా. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో దేవుని సంబంధమైనది కాదు. చాలా మంది యెహోవా సాక్షులు బయలుదేరారు. యెహోవా సాక్షులు, యెహోవా దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదు అని బోధలు వచ్చేసే లోకంలోనికి. విశ్రాంతి దినం శనివారమే, ఆదివారము కాదు. అవి విపరీతమైన బోధలు. జాగ్రత్త. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని సంగతి ఇదే. క్రీస్తు విరోధి వస్తున్నాడు. అందుకే ఇదంతా జరుగుతుంది. టీవీలు, నెట్ అంతదే, సెల్ ఫోన్ అంతదే. క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్, అంత్య క్రీస్తు వస్తున్నాడు. ఇదివరకే అది లోకంలో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధం. మనము చెబుతున్నాడు, మన చిన్నపిల్లల మాట దేవుడి ప్రేమ. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు. లోకంలో సైతాన్ గాడు ఉన్నాడు. యేసయ్య అన్నాడు, ఇదిగో లోకాధికారి వస్తున్నాడు, వాడితో నాకు పని లేదన్నాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మీరు వారిని జయించి వారు లోక సంబంధులు కనుక మాట్లాడుతారు. ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? నీ మాట ఎలాగుందా? దేవుడు దీవిస్తాడు, దేవుడు బంగాళాలు ఇస్తాడు, దేవుడు బంగారం ఇస్తాడు, నీ కోరికలు తీరుస్తాడు. ఇదా ఏం చెప్తున్నా? లోకాన్ని బోధిస్తున్నావా? పరలోకాన్ని బోధిస్తున్నావా? వారు లోక సంబంధులు కనుక 5వ వచనం. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులుగా మాట్లాడుతున్నారు. ఎంజాయ్ చేయి. నరకంలో ఎంజాయ్మెంట్ ఉంటుంది తర్వాత, ఇక్కడ ఎంజాయ్మెంట్ తర్వాత నరకంలో ఉంటుంది అసలు ఎంజాయ్మెంట్ అక్కడ. ఇది ఇక్కడ ఏం చూశారు తర్వాత. లోకము వారి మాట, మంచోడి మాట వినదు, భక్తుడి మాట వినదు. సంఘాల్లో దేవుని వాక్యం చెప్పే మాట వినరంటే ఆ మధ్యన కావడంటుంది, అయ్యో మీ బోధలు మాకు అర్థం కావట్లేదు అయ్యగారు అంటుంది. అదే అమ్మాయి అన్న యేసు ప్రభు బోధ కూడా ఎవరికి అర్థం కాక చిలివేశారు అమ్మాయిని. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. తర్వాత మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపిన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో. ఇంతకంటే ఎవరు చెప్తారండి ఇంత స్పష్టంగా? ఎవడు చెప్తాడు? ఒక బైబిల్ తప్ప. ఏ గ్రంథమైనా చూడండి, ఎవరికి అర్థం కాదు. భగవద్గీత కానీ రామాయణం కానీ వాళ్ళు చెప్పింది వినాలి అంతవరకే. అదంతా సంస్కృతంలో ఉంటుంది, ఎవరికి అర్థం కాదు. అకాల మృత్యుహరణం, సర్వరోగ నివారణం, సర్వ పాపక్షయకరం, పాదోదకం పావనం శుభం అంటారు అంతే. పూజారి గారు కొబ్బరికాయ కొడతాడు, ఇస్తాడు. అది ఏమన్నాడు నీకు తెలియదు. బైబిల్ స్పష్టముగా క్లియర్గా దేవుని సంబంధి దేవుని మాట వింటాడు, లోక సంబంధి మన మాట వినడు. సంఘంలో లోక సంబంధులు ఉంటారు, దైవ సంబంధులు ఉంటారు. ఒక వర్గం దాని మాట అంటుంది. నువ్వు ఏ బ్యాచ్లో ఉన్నావు చూసుకో. నేను ఒక బుక్ చదివాను, కేఆర్ కాంతే గారు బుక్. ఆ బుక్లో రాశాడు, ఫ్రాన్సిస్ గారి గురించి రాశాడు ఆయన తెలుగులో. ఫ్రాన్సిస్ గారి యొక్క 12వ శతాబ్దంలో ఒక గొప్ప దైవజనుడు ఫ్రాన్సిస్ గారి యొక్క జీవిత చరిత్ర రాస్తూ అందులో ఒక మాట రాశాడు. ఏం రాశాడంటే, నత్తగొల్లలన్నీ ఒక చోట, నవరత్నాలు ఒక చోట. ఇది ఒక డైలాగ్. నత్తగొల్లలన్నీ ఒక గ్రూప్ బ్యాచ్,
నవరత్నాలు ఒక బ్యాచ్. నువ్వు ఏ బ్యాచ్లో ఉన్నావు? దేవుని సంబంధికుల బ్యాచ్లో ఉన్నావా, లోక సంబంధికుల బ్యాచ్లో ఉన్నావా? లోక సంబంధం ఏమంటాడు? నువ్వేమన్నా చేయరా, గుడికి వచ్చి ఆదివారం కానుకలు ఇచ్చారా నాయన, నువ్వేమన్నా చెయ్యి, మందన్న కొట్టు, కిల్లీలు వెయ్యి, ఏమన్నా చెయ్యి, మా కానుకలు ఇచ్చేయి, మా దశభాగాలు ఇచ్చేయి, మేము పట్టుకుపోతాం. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఎట్టిదో, భ్రమపరుచు ఆత్మ ఎట్టిదో. దేవుని సంబంధులు, వెలుగు సంబంధులు, రాజ్య సంబంధులం మనం. లోక సంబంధులు, దుష్టుని సంబంధులు, అపవాది సంబంధులు. ఇదే సంబంధమే. అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలుదేరారు. 2 కొరింథీ రాసిన పత్రిక 2:17 చదవండి. 2 కొరింథీ రాసిన పత్రిక 2:17. కాబట్టి ఇటు సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమించబడిన వారమయ్యుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ఇది కథ ఏంటట? మేము దేవుని వాక్యమును దేవుని వాక్యాన్ని కలపకూడదు, చెరపకూడదా? కలిపి చెరిపడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని నియమించబడిన, దేవుని అపాయింటెడ్ బై గాడ్. గాడ్ సర్వెంట్ అంటే ఏంటి? పబ్లిక్ సర్వెంట్ అంటే ఏంటి? కలెక్టర్ ని పబ్లిక్ సర్వెంట్ అంటారు. గవర్నమెంట్ అపాయింట్ చేసింది కలెక్టర్ ని. సేవకుడిని దేవుడు అపాయింట్ చేశాడే. నువ్వు దేవుని మాటలు చెప్పాలా, నీ మాట ఎందుకు చెప్తావు? మత్తయి సువార్త 28వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో లాస్ట్ వచనాలు. యేసయ్య ఏం చెప్పాడు నీకు? నీ యజమాని ఏం చెప్పాడయ్యా? నీ గురువు ఏం చెప్పాడయ్యా? 18వ వచనం. యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులు విశ్వాసులుగా చేయడం కాదు, ఏం చేయాలట? శిష్యుడు అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే అక్కడే ఉంటాడు. శిష్యుడు అంటే వెంటనే గురువు, ఆడు కూడా గురువు అయిపోతాడు, చిన్న గురువు అయిపోతాడు. పెద్ద గురువు, చిన్న గురువు. సువార్త వ్యాప్తి చెందుతుందండి. పౌలు గారు సేవకులు పెట్టి ఎక్కడ వ్యాప్తి చెందాడు. నువ్వు ఎక్కడ మందిరం కడతావు? నువ్వే, నీ ఫోటో అక్కడ, నీ టీవీ, నువ్వు రావు. అక్కడ మనుషులు లేరా? సేవకులు లేరా? నీ దగ్గర పని వాళ్ళు లేరా? వాళ్ళని అపాయింట్ చేయొచ్చు. వాళ్ళు తినేస్తారేమో డబ్బు, వాళ్ళు చండ పట్టుకు మన ఆడు బతకొద్దా? యేసయ్య శిష్యులుగా చేయమన్నాడు, గుర్తుపెట్టుకోండి. మీరు విశ్వాసులుగా చేస్తే అక్కడ ఉంచేస్తున్నారు, వాళ్ళు తొక్కేస్తున్నారు వాళ్ళు అంతే. అన్నయ్య ఎవరు తొక్కాలో ఎవరు ఎక్కాలో తెలియాలి అన్నయ్య. నీళ్ళు దొక్కితే దేవుడు, నిన్ను దొక్కడా దేవుడు? నువ్వు మనగాడివా? తొక్కేస్తాడు, జాగ్రత్త. దేవుని బిడ్డలు ముట్టుకున్నావా నిన్ను దొక్కేస్తాడు, ఎప్పటి నుంచి జాగ్రత్త. కరుగుడ్డు ముడితే తొక్కేస్తావు. కరుగుడ్డు అంటే నువ్వు కాదు, సేవకుడు కాదు, కరుగుడ్డు విశ్వాసులే. మేము కరుగుడ్లు అండి, మేము సేవకుడు, మమ్మల్ని అనకూడదు మీరు. మోషేని ఎందుకు 40 సంవత్సరాలు మోషే పరిచయం చేశాడు కానాను తీసుకెళ్ళడానికి. దేవుడు ఏమన్నా స్టాప్ మోషే అన్నాడు అంతే. నువ్వు కానీ మీ అన్న కానీ వాళ్ళు అక్కడ ఆ దేశాలు తీసుకెళ్లారా? ఎందుకంటే నన్ను మహిమపరచలేదు మీరు. నేను మీకేం చెప్పా? ఆ బండతో మాట్లాడమన్నా 2 సార్లు కొట్టావు నువ్వు. ఒక దెబ్బ నీకు, ఒక దెబ్బ మీ అన్నకే. పొండిరా అన్నాడైతే. ఆ అన్నయ్య కోపం అండి అంట. నాకేం కోపం? మీ యజమాని ఏం చెప్పాడు చెప్పాను నేను. నా గురువు ఏం చెప్పాడు, నన్ను ఎందుకు పంపాడు? యోహోను అని అన్నాడు. యోహోను ఏమన్నాడు? యోహోను సువార్తలు చూడండి ఒక మాట. యోహోను గురించి ఏమన్నాడు? యోహోను ఎందుకు వచ్చాడు? యేసుప్రభు మార్గం సరళం చేయడానికి వచ్చాడు ఆయన. 5వ అధ్యాయంలో 30 చదవండి, 31 నుంచి చదవండి. యేసయ్య చెప్తున్న మాటలు 5వ అధ్యాయం 31 నుంచి. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకున్న ఎడల సాక్ష్యం సత్యము కాదు. చూడండి, యేసు నీ గురించి చెప్పు, నీ డబ్బాలు నువ్వు చెప్పుకోకువా. నేను పుడింగిని, నేనెంత అంత, నేను తోక. యేసయ్య చెప్తున్నాడు మాట విను. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకున్న ఎడల నా సాక్ష్యం సత్యం కాదు. నన్ను గురించి సాక్ష్యం ఇచ్చి వేరొకడు కాదు. నన్ను గురించి చెప్పు వేరే కూడా ఉంటాడు. ఆయన నన్ను గురించి ఇచ్చి సాక్ష్యము సత్యమని ఎరుగుదును. యోహాను కొందరిని పంపితిరి, అతను సత్యమని గురించి సాక్ష్యం ఇచ్చాను. మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపడగానే నేను రక్షింపబడవాలని ఈ మాటలు చెప్పు. తర్వాత అతడు అంటే యోహాను, అతడు మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉండెను. వెలుగులో ఉండే కొంతకాలం ఆనందించడం ఇష్టపడుతుంది. అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. చాలు, దేవుడే సాక్ష్యం చెప్పి ఈయన నా ప్రియ కుమారుడు, ఇది ఆనందించాలని. కనుక యోహాను చెబుతున్నాడు, సర్ప సంతానమా. యోహాను అంటే గడగడలాడిపోతున్నారండి ఆ రోజుల్లో. సేవకుడు అంటే గడగడలాడిపోవాలా. నువ్వు సేవకుడు వస్తున్నావు అంటే గడగడలాడిపోవాలా. మా సేవకుడు, మా తండ్రి, ఆయన మాకుంటే చాలని చెప్పే సాక్షి నీకు కావాలా? దాన్ని సంపాదించుకో. మనుషుల దగ్గర నీకు మంచి సాక్షి ఉండాలా. అప్పుడు దేవుడు సాక్షి సెలెక్ట్ చేస్తాడు, లేకపోతే సాక్షి సెలెక్ట్ చేయడు. నీ సాక్షి అనుకుందో చూసుకో ఒకసారి. ఏం చెప్పాడు యేసయ్య? ఏం చెప్పాడు మత్తయి సువార్తలో?
20 లాస్ట్ లో మీరు సమస్త శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు వారి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు బోధించి తినో వారికి బోధించు. తిమోతి రాసిన పత్రిక చూడండి, 2వ తిమోతి రాసిన పత్రిక 1-2 అధ్యాయం మొట్టమొదటి చదవండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీకేం చెప్పాడు ఆ మాటలు చెప్పండి. ఎందుకు ప్రజల వాళ్ళ జీవితాలు పాడు చేస్తావు నువ్వు? నిన్ను ఊరుకుంటాడా? నువ్వు ముందు నీకు వాక్యం రావాలా, అప్పుడు నీకు బలం వస్తుంది. వాక్యం లేదు బలం నీకు రాదయ్యా. నువ్వు దివారాత్రులు చదవాలి, నీకు వాక్యం కావాలి, యేసయ్య శరీరం రొట్టె తినాలి, అప్పుడు నీకు శక్తి వస్తుంది నీలోనికి. అనేక సాక్షులు ఎదుట ఇతరులకు బోధించు. ఏవైతే నేను చెప్పాను విన్నావో, నాతో సహవాసం చేసి ఏం నేర్చుకున్నావో ఈ సంగతి ఇతరులకు చెప్పుటకు నమ్మకమైన మనుషులకు అప్పగింపు. ఇది కథ. సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకి సామర్థ్యం ఉండాలి, నమ్మకం ఉండాలి. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నావు నువ్వు, దేవుడి పేరు చెప్పి ప్రజలు దోసుకుంటున్నావు నువ్వు. ఆలోచన వద్దా? ఎందుకు చేస్తున్నావు ఈ పనులు? అసలు నీ పని ఏంది? నీ పని ఏందా? నువ్వు చేసే పని ఏందే? ఆలోచించుకోవా? సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. ఒక సైనికుడు ప్రాణం పెట్టాలి. సైనికుడు అనేవాడు యేసే ప్రాణం పెట్టాడండి. సైనికుడు ఎక్కడ బార్డర్లో సైనికులు ఉంటారు, సావోరేవో తెలియదు వాడికి, ఇంటికి వస్తాడు తెలియదు వాడికి. క్రీస్తు యొక్క సైనికుడు నువ్వు. సైనికుడు ఎవడను యుద్ధంలోకి పోవునప్పుడు నన్ను దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోవడం. ఈ జీవన వ్యాపారము ఇందాక ఒక తమ్ముడు చెప్పాడు, పెద్ద పెద్ద సాకులంతా వ్యాపారం చేస్తున్నారని ఈ రోజుల్లో. ఆ డబ్బులు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే వండుకున్నాడు ఒక్క కూరని, దండుకుంటే 10 కూరలు అన్నయ్యా. వండుకోడు ఒక కూరే, ఆడు కేజీ దాడు, పావు కేజీ తెస్తాడు, పిల్లలకి తెస్తాడు. ఆడు వండు, వాడు కష్టపడేవాడు. ఈ దండుకునేవాడు ఏం చేస్తాడు? బిర్యానీలు తింటాడు, ఆడు ఫిష్ ఫ్రైలు తింటాడు, చేపల ఫ్రై తింటాడు, ప్రాన్స్ తింటాడు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఊరు సొమ్ము రాంభజన. ఇలాగంటే జనాలు కోపం, అన్నయ్య అంత కోపం పడుతుంటాడు. నువ్వు చేసేదే నేను చెప్తున్నా, నేను కొత్తగా ఏం చెప్పట్లా. జీవన వ్యాపారంలో వాడు చిక్కుకో. జీవన వ్యాపారం అంటే ఏంటి? నీ డబ్బు వ్యాపారం. ఒక సేవకుడిగా నీకు డబ్బు వస్తుంటే డబ్బు దేవుని సేవ ఖర్చు పెట్టవయ్యా. ఎందుకు వ్యాపారం చేస్తానా? ఎందుకు బట్టలు కొట్లు పెట్టుకుంటానా? ఎందుకు లిఫ్ట్లు కొట్లు పెట్టుకుంటున్నా? మరి జడ్జి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వారికి కిరీటము దొరకదు. నియమం ప్రకారము పోరాడాలి అని పౌలు గారు ఇక్కడ ఎన్నో మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. అందులోనే 4వ అధ్యాయంలో 5 నిమిషాలు అండి ఏం చెబుతున్నాడు? అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము. అన్ని ఎలా ఉండాలట? మితముగా. శ్రమపడము. ఎక్కువ తినేకూడదు, పొట్ట వచ్చేస్తుందండి. ఎక్కువ తింటే కేజీ మాంసం తింటే పొట్ట రాదండి. ఒకసారి మా పాలకొండ మీటింగులకి మెడ్రాస్ నుంచి ఆయన ఇచ్చాడు. ఆయన అన్నాడు, మెడ్రాస్ ఆయన పెద్ద సేవకుడే, ఏమన్నాడు? సేవకులకి అన్నం పెట్టకండి అన్నాడు. పొట్టలు వచ్చి షుగర్ వ్యాధి వచ్చేస్తున్నారు, డబ్బులు పడిపోతున్నారు వాళ్ళు. ఆ మన డబ్బులు ఇచ్చేయండి, హోటల్లో తింటాడు అంటున్నాడు. అన్ని విషయంలో మితముగా, ఒక లిమిటెడ్ నీకు ఉండాలా. శ్రమపడుము, సువార్తకుని పని చేయుము. నీ పరిచర్యను సంపూర్ణముగా నీకేది అప్పగించాడో, నీకు ఎక్కడ అప్పగించాడో, నీకు ఎక్కడ ఉంచాడో అక్కడే చెయ్యి. లేదా దేవుడు ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళు. తుమ్మన్నావు, తెల్లారింది, బాగా తినేయడం, పడుకోవడం. తర్వాత నేను ఇప్పుడే పానార్పణగా పోయబడుతున్నాను, నేను వెడలిపోవ కాలము సమీపమైనది చెబుతున్నాడు పౌలు గారు. చెప్పుకున్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. ఏం మాటలు చెప్పాడండి పౌలు గారు. అబ్బా, పౌలు గారికి ఎంత విలువ ఉందో. బైబిల్ గ్రంథంలో 14 పత్రికలు రాశాడు పౌలు గారు. అబ్బా. పేతురు గారు అన్నాడు, పౌలు గారి పత్రిక మనకు అర్థం కావురా నాయనా, అంత జ్ఞానం. పేతురే, యేసుప్రభు ప్రధాన శిష్యుడు పేతురు అంటున్నాడు, పౌలు చెప్పే మాటలు అర్థం చేసుకోవడం మనకి శక్తి చాలదంటాడు. కనుక నేను వెడలిపోతున్నాను, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుడు నీకేం చెప్పాడో అదే నువ్వు చేయాలి. చూడండి, యెషయా గ్రంథం చూడండి, 8వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథంలో 8వ అధ్యాయంలో, యెషయా గ్రంథం ఎక్కడుందో, యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో ఒక మాట చదవండి చెప్తా. కనుక దేవుని వాక్యానికి నువ్వేం యాడ్ చేయకూడదు. ఎప్పుడైనా నువ్వేం కలపకూడదు. కలిపి చెరిపిడి మాటలు చేసి దెబ్బతింటావు.
అక్కడ ఏముందో అదే చెప్పు. ఏది నేర్చు, మీ గురువులు ఏం చెప్పారో, మీ సేవకులు ఏం చెప్పారో వాళ్ళ మాటల మీద పోవాలా. ఎక్కువ మనం మాట్లాడకూడదు. ఆ 8వ అధ్యాయంలో 20 అండి, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల పరలోకం దొరకదట. అరుణోదయము అంటే సూర్యోదయము, యేసయ్య అనుగ్రహం దొరకదట. అరుణోదయం కలగదు. తర్వాత అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలి కొని దేశ సంచారము చేయుదురు. ఆకలి కొనుచు వారు కోపపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుకుచు మీ దశమ పాడైపోతారా, దశమ చెప్పతే కానుకలు ఇప్పటి పాడైపోతారా. ఏంది ఇది? అలాగే ఉన్నంత బైబిల్లోనా? బైబిల్లో ఏముంది? మలాకి రాసిన మా చాలు చెప్పనా. తర్వాత 22 చదవండి. వారు శాపములు పలుకుదురు, బాధలను అంధకారమును దుస్సాహసమైన వేదనయు కలుగును. జాగ్రత్త. ధర్మశాస్త్రమున ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారం వారు బోధింపని ఎడల వారికి అరుణోదయము కలగదు, వారు అంధకారములోనికి తోలివేయబడుదురు. ప్రకటన 22 చదవండి. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో ఏమన్నాడో, నీ ఇష్టానుసారంగా మాట్లాడకూడదంటే. ఏదో నేను టీచర్నండి, నేను ప్రొఫెసర్నండి, నేను లెక్చర్నండి, మాకు పొద్దున తెల్లారి బోధించడం ఏంటి? టీచర్ బోధ వేరు, దేవుని బోధ వేరే. 22:18 చదవండి. యోహాను చెప్తున్నాడు, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్ వినువానికి నేను చెప్పున్నది ఏమనగా, ఎవడైనను వీటితో ఏదైనా కలిపిన ఎడల గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. చూసారా, ఈ గ్రంథానికి ఏది కలపకూడదు. తర్వాత ఎవడైనను ఈ ప్రవచన గ్రంథముందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోను పట్టణంలోనికి వానికి పాలు లేకుండా చేయును. జాగ్రత్త. ఏ రాజ్యం కోసం నువ్వు తాపత్రయపడుతున్నావో, ఏ రాజ్యం కోసం నీ పిల్లలను తయారు చేస్తున్నావో, ఆ రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించవురా బాబని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కనుక నా ప్రియ సహోదరుడు. అందులో సామెతలు 36 చదవండి. సామెతలు 35 నుంచి చదవండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 5 నుంచి. దేవుని మాటలనియు పుటము పెట్టబడినవే, ఆయన ఆశ్రయించు వారికి ఆయన కేడు. ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో. చాలు. ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయనని గద్దించునేమో. జాగ్రత్త. నువ్వు అబద్ధ బాధకుడు కాకూడదండి. నువ్వు అబద్ధ బాధకుడు కాకూడదని ఇక్కడ బైబిల్ గ్రంథంలో అనేక మాటలు ఇక్కడ రాస్తున్నాడు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను కనుక దేవుని మాటలు మనకి రావాలి. ఆయన మాటలకు నువ్వేమి చేర్చకూడదు. తెలియకపోతే ఊరుకో, లేదా మాట్లాడుకుంటూ ఊరుకో. మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నేను ఇక్కడ ప్రభు ద్వారా నేను నేర్చుకున్న మాటలు మీకు అప్పగిస్తున్నాను కనుక ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. మరి వాక్కుకున్న శక్తి వాడి కత్తికి లేదు. అక్కడ అన్నాడు, ఒక మాట చెప్పాడు ఇక్కడ, వాక్యం బాగా బోధించేవాడు ప్రజలకు నచ్చుతాడట. ఏం చెప్పారండి? అనిల్ కుమార్ గారు ఏం చెప్పాడండి? సతీష్ కుమార్ ఏం చెప్పాడండి? జన సావకులు ఏం చెప్పాడు? 1000 మంది వచ్చేస్తున్నారండి. వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. అది చూడండి, ఈరోజు స్క్రోల్ దొరుకుతున్నాయి. అనిల్ కుమార్ భార్యకి ఏదో ఆపరేషన్ చేశారు. చాలా మంది అంటున్నారు, మరి మీరు దైవభక్తులు చనిపోయిన లేపుతారు కదా, ఆవిడ బాగు చేసుకోదు అంటున్నారు. నేను అనడం కాదు, స్క్రోల్లో చెప్తున్నారట. ఎవరు చెప్పారు నాకు? ఇలా బోర్డు స్క్రోల్స్ వస్తున్నాయండి వాళ్ళ మీద. నువ్వేం చెప్తున్నావు? వాక్యం బాగా బోధించేవాడు ప్రజలకు నచ్చుతాడట. వాక్యం బాగా బోధించేవాడు ప్రజలకు నచ్చుతాడు. ఆహా, ఓహో. కానీ వాక్య ప్రకారం జీవించేవాడు ప్రభువుకు నచ్చుతాడు. నువ్వు వాక్య ప్రకారంగా జీవిస్తే ఆయన మెచ్చుకుంటాడయ్యా. నువ్వు లోక మెప్పుల కోసం పోతావు. దేవుడి మెప్పు కోసం ఆలోచించుకో. ఆయన రాశాడు, నీ ఒంటరిగా ఉన్నప్పుడు యేసయ్యతో మాట్లాడు. ఒంటరిగా ఉన్నప్పుడు యేసయ్యతో మాట్లాడుకో. నీ ప్రభువుతో, నీ యజమానితో మాట్లాడుకో. నలుగురిలో ఉన్నప్పుడు యేసయ్య గురించి మాట్లాడు. నీకు అవకాశం ఇచ్చాడు సువార్త ప్రకటించడానికి. యేసయ్య గురించే చెప్పాలి నువ్వు. పౌలు గారు అదే చేశాడు, యేసయ్య గురించే చెప్పాడు, తన గురించి ఏం చెప్పుకోలే. పౌలు గారికి ఒక మాట అన్నాడు, అనేకులకు బోధించిన పిదప నేనే భ్రష్టుడిని అయిపోతానేమోనని నన్ను నేను నలగొట్టుకుంటున్నానయ్యా.
ఎవరైనా కలుగుతారండి? నిన్ను బుక్ చేసుకుంటే ₹1,00,000 ఇవ్వాలా. నిన్ను బుక్ చేస్తే సేవకు ఒక అరగంట వాక్యం చెప్పడానికి, ఒక గంట వాక్యం చెప్పడానికి ₹1,00,000 ఎందుకండి? ఏంది నువ్వు చెప్పింది అక్కడ? నీకు ఏసీ కారు ఉండాలా? నీకు ఏసీ లాడ్జ్ ఉండాలా? నీకు చికెన్ మటన్ పెద్ద మెనూ ఉండాలా? జయశ్రీ గారు నాకు క్షమించండి, జయశ్రీ గారు ఇస్తే ₹1,00,000 ఇవ్వరు జయశ్రీ గారికి. చెప్తున్నారు ఎవరో. ఎందుకు ₹1,00,000 జయశ్రీ గారికి? రాజా సినిమా రాజా వస్తే ₹1,00,000 అయింది. మా తమ్ముడు చెప్పాడు ₹1,00,000 అయిందని దగ్గర ఆయనకి ఫ్లైట్ టికెట్, ఆయనకి ఏసీ గది, ఆయనకి ఏసీ కారు. ఆయనేమో దేవుడు నన్ను 50 లక్షలు 70 లక్షలు క్షమించాడు అంటాడు. ఇక్కడ ₹1,00,000 తీసుకుంటాడు. ఎందుకండి? నేను చెప్పేది ఏంటంటే సేవ చేస్తున్నావు సరిగ్గా చెయ్యి. అక్కడ పైన కెమెరా తిరుగుతుంది, అక్కడ కెమెరా నువ్వు వెళ్ళగానే నీ కెమెరా వేస్తాడు అక్కడ. కనుక నా ప్రియ సహోదరులారా, కనుక ఎంతోమంది బయలుదేరారు లోకంలో, కల్పించేటప్పుడు వాక్యాలు చెప్తున్నారు, అబద్ధ బోధకులు చెప్తున్నారు, ప్రజలు వాళ్ళ టైం వేస్ట్ చేసేస్తున్నారండి. 30 సంవత్సరాలకు ఒక విశ్వాసం దగ్గర ఉన్నాడంటే ఆ విశ్వాస సేవకుడు కావద్దా? నువ్వు ఎలా సేవకుడు అయ్యా? నువ్వు ఎంతకాలం విశ్వాసగా ఉన్నా, ఎంతకాలం స్వార్థిగా చేశా? నువ్వు బిషప్ అయిపోయా? ఏమి సాధించావని? ఎంతమంది సేవకులు తయారు చేశా? ఎంతమంది ప్రార్థనా పనులుగా చేశా? నా ప్రియ సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నాం మనం. దేవుని మాటలు కలిపి చెరపకూడదని ఇక్కడ హెచ్చరిక చేయబడుతున్నాం. కనుక ఇక్కడ ఒక మాట రాశాడు, నీకు వాక్యం ఎంత తెలుసు అనేది నీ నోరు చెబుతుంది అన్నాడు. నీకు వాక్యం ఎంత తెలుసు అనేది నీ నోరు చెబుతుంది. నీవు వాక్యానికి ఎంత లోపడ్డావో నీ జీవితం చెబుతుంది. మా నాన్నగారు 70 సంవత్సరాలు సేవ చేసి ఇప్పటికీ మా నాన్నగారి పేరు చెప్పుకుంటున్నారు. అక్కడ గ్రామాలు, పల్లెలు, పట్టణాలు. అయ్యా సంగీతరావు గారా, వాళ్ళ బిడ్డలో మీరు విశాఖపట్నం మా తమ్ముడికి సుధాకి ఇల్లు ఇవ్వనన్నారు, బ్యాచులర్కి ఇల్లు ఇవ్వరండి అన్నారు. దేవుడు తెలుసా సంగీతరావు కొడుక రమ్మనండి. ఆయన గొప్ప దైవజనుడు, ఆయన కొడుక. ఈ రోజుల్లో ఉన్న ఆయన దయ అంటే తల్లిదండ్రుల దయ. ఆయన ఇచ్చాడు ఏదో కొంచెం. ఆయన ఈరోజు మేము నిలబడ్డానికి అదే మెయిన్. మా తల్లిదండ్రుల భక్తి, మా తల్లిదండ్రుల ప్రార్థన. కనుక నీ పిల్లల కోసం ఎవరు చేస్తారు? నువ్వే చేయాలి ప్రార్థన, వేరే వాళ్ళు చేయరు. మా నాన్న మా అమ్మ ప్రార్థన చేసేవాడు. నా ఫ్రెండ్ ఇక్కడ గుంటూరులో రత్నబాబు వాళ్ళ అమ్మ నాన్న ప్రార్థనే. ఏ తల్లి అయితే ప్రార్థన చేస్తుందో, ఏ తండ్రి అయితే ఆ పిల్లలు దీవించబడతారంటే. జ్ఞానం గల ఇల్లు స్త్రీకి ఇల్లు కట్టినంటే ఏంటి? బిల్డింగ్ కడతదని కాదు. మా ఆవిడ కట్టింది, మెద్దాల మేడ కట్టింది, మా ఆయన కట్టాడు అద్దాల మేడ, మా కోటి బిల్లు పెట్టి కొన్నాడు. ఇల్లు కట్టడం అంటే హృదయాన్ని కట్టుకోవడం, జీవితాన్ని కట్టుకోవడం, బిల్డింగ్లు కాదా? నా ప్రియ సహోదరులారా, ప్రభువు రాబోతున్న ఈ రోజుల్లో, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు నడుస్తున్న ఈ రోజుల్లో నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నీ జీవితం పాడైపోతుంది. ఏం వింటున్నావో, ఎలా వింటున్నావో ఎటుపడితే వెళ్ళిపోకూడదు, గాలికి చెదిరిపోకూడదు. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని కలిపి చెరపకూడదని ఇందులో రాయబడిన తెగుళ్ళని తగులుకుంటే జాగ్రత్త. నువ్వు సరిగా చెప్పకపోతే నీ బాధలకి, నీ యొక్క కార్యక్రమం నష్టానికి కారణం నువ్వే. నువ్వు చేసిందే నేను ఎత్తి మీదకి వస్తుంది అంతే. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఈ ఉదయకాలం నీ మాటలు జ్ఞాపకం చేసుకుని అబద్ధ బోధకులు బయలుదేరారు, సైతాను బయలుదేరాడు. ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది. నువ్వు మధ్యాకాశానికి వస్తున్నావు, ఏర్పరచుకున్నవాడు తిరుచుకు వెళ్ళిపోతావు. నువ్వు మేము సిద్ధంగా ఉండాలి. సాతాను సిద్ధపడకుండా చేస్తున్నాడు, అన్య మార్గాల వైపు మళ్ళిస్తున్నాడు, దుష్ట మార్గాల వైపు మళ్ళిస్తున్నాడు, లోకంలోనికి తిప్పేస్తున్నాడు. ప్రభువా, ఎవడ లోకంతో స్నేహం చేయని వాడు దేవునికి విరోధని గ్రంథంలో రాయించావు నాయన. ఈ లోక వ్యామోహాలు, శరీరాశ, నేత్రాశ, జీవోటమమును తప్పించి నీ రాజ్యానికి సిద్ధపరచండి. వారికి కనిపించండి, వారితో మాట్లాడండి, వారి హృదయాన్ని మార్చండి. యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహాయ సహకారములు మీ ఆధ్యాత్మిక జీవితానికి తోడుగా ఉండి సరి అయిన దృక్పథం మళ్లించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.